కాళేశ్వరం బ్యారేజ్లను మరమ్మతులు చేయకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. కాళేశ్వరం బ్యారేజ్లకు మరమ్మతులు చేయకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. శర్మ, కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాళేశ్వరంలో 3 బ్యారేజీల మరమ్మతులు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ శరత్ కుమార్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఇవాళ ఆయన తన వాదనలు వినిపించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కొన్ని సూచనలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు, ఇరిగేషన్ విభాగం కూడా దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఆ కాళేశ్వరం అన్ని కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ప్రజాధనంతో నిర్మించినటువంటి కాళేశ్వరం వృధా అయింది. కాబట్టి అది రాజకీయ కారణాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దీని మరమ్మతులు చేపట్టడం లేదు అనేటువంటి విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి మళ్ళీ ప్రభుత్వాన్ని వివరణ అడిగినప్పుడు దానికి సంబంధించి సోమవారం తమ వాదనలు వినిపిస్తామని ప్రభుత్వం తరపు లాయర్ వాదనలు వినిపించారు. దీంతో ఎన్డీఎస్ఏ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ దానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డికి వీళ్లకు నోటీసులు జారీ చేసినటువంటి హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ వాదనలు వినిపించిన తర్వాత న్యాయస్థానం ఏ రకమైనటువంటి ఉత్తర్వులు ఇస్తుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది.